నిన్నేమో మనుబు నూడిల్స్ తిన్న తర్వాత ఇంక వెచ్చంగా పోయి పడుకున్నాము. వీళ్ళు తాగేదానికి కూడా వేడి నీళ్ళే ఇచ్చారు. రూమ్ అయితే ఇలాగా అంతా వుడ్‌తో చేస్తున్నారు. ఈ హోటల్ అంతా చాలా వరకు మోస్ట్‌లీ. మనకైతే వుడ్ అంతగా దొరకదు. ఇక్కడేమో బాగా విచ్చలవిడిగా దొరుకుద్ది. ఇంకా రూమ్‌లో అయితే పోయి పడుకునేసినాము. ఇంక తెల్లారి నిద్ర లేవంగానే వేడివేడిగా అయితే టీ కాసిచ్చినారు. ఇక్కడ మీరు టీ అంటే మాత్రం ఉత్త తేయాకు వేడి నీళ్ళే కాయిస్తారు. అట్ట కాదు నాకు మిల్క్ టీ లేదా దూద్ చాయ్ కావాలంటే మనం తాగే టీ అయితే తెచ్చిస్తారు. ఇంకా టీ గీ తాగేసి ఇంకా ఇక్కడ తాత ఇంక బయలుదేరదాము. ఆడ గురు రింపోచే విగ్రహం ఉంది. పోయి చూసుకొని రండి అని చెప్పినాడు. ఇంకా గురు రింపోచే విగ్రహం దగ్గరికైతే బయలుదేరినాము. అలా బయలుదేరే ముందు టీ తాగిన తర్వాత ఈడేదో చెట్టు కొద్దిగా పెక్యులియర్‌గా అనిపించింది. ఇదేం చెట్టురా నాయనా ఏడో డ్రగ్స్‌కి సంబంధించిన చెట్టురా అనుకోని చూస్తే ఇది ఓపియం చెట్టు. అమ్మ బాబోయ్! ఈళ్ళేమో గంజాయి మొక్కలు, ఓపియం మొక్కలైతే పెంచేసుకుంటా ఉన్నారు విచ్చలవిడిగా. ఆ తర్వాత ఇంక మేమైతే గురు రింపోచే దగ్గరికైతే బయలుదేరిపోయాము. ఈయనే గురు రింపోచే. ఈయన దగ్గరికి ఎక్కేదానికైతే కొద్దిగా కష్టంగానే ఉన్నింది. ముక్తినాథ్ దేవుడి దగ్గరికి ఎక్కేదానికైతే మెట్లు చాలా స్లాంట్‌గా ఉన్నాయి. ఈయన దగ్గరికే పోదామంటే మాత్రం చాలా ఇంక్లినేషన్ ఎక్కువగా ఉన్నాయి. ఈయన బౌద్ధ గురువు ఈ గురు రింపోచే. ఈయన పద్మసాంబవ అని కూడా అంటారనుకుంటా. ఏడైతే ఈ రోలింగ్ బెల్స్ ఉంటే వీటినైతే సరసరా తిప్పేసి 2 వీడియోలు తీసుకున్నాము. ఇక్కడ ఇంకా ఈ రంగురంగుల జెండాలైతే ఈ ప్రేయర్ ఫ్లాగ్స్ అయితే చాలా ఎక్స్‌ట్రా అట్రాక్షన్ ఇస్తాయి. ఇదిగోండి ఇదైతే పైన్ మొలక. దీన్ని తెలుగులో అయితే గూడా పైన్ ట్రీ అంటారు. కాపోతే దేవదారు వృక్షం అది డియోడార్ అది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు. కాపోతే 2 ఒకే ఏరియాకి చెందినవి. హిమాలయాల్లోనే ఉంటాయి. సర్లే బోటనీ ఎక్కువైపోయింది. ఇవైతే గురు రింపోచే దగ్గర నుంచి ముక్తినాథ్ వ్యూస్. అన్నట్టు ఈ రాళ్ళు ఇక్కడ ఇట్ట ఒకదాని పైన ఒకటి పేర్చున్నారు. ఇట్ట మన పక్కే పేర్చుంటారనుకున్నా. ఏదో బిల్డింగులు కడతారనే విశ్వాసం మన పక్కుండేది. ఈ ముక్తినాథ్ కూడా నిన్న నైట్ వచ్చేటప్పుడు ఫోటోలు తీశాను. నిన్న చెప్పడం మర్చిపోయాను. ఇలా రాళ్ళైతే పేర్చున్నారు. ఇది ఎందుకు పేరుస్తారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. నాకు తెలిసినంత వరకైతే ఇలా పేరిస్తే ఎన్ని పేరిస్తే అన్ని అంతస్తులు బిల్డింగ్ కడతా అనేవాళ్ళు. నేను 10 పైనే పేర్చినాను. కానీ ఇప్పుడు దాకైతే ఒక అంతస్తు కూడా కట్టలేకపోయాను. ఈ నమ్మకం మన పక్కే అనుకున్నా. నేపాల్‌లో కూడా ఉంది. దీని గురించి మీ అభిప్రాయం కూడా తెలపండి. ఇంకా గురు రింపోచే గారి దగ్గర నుంచి దిగిన తర్వాత కారైతే ఎక్కేసాము. అలా కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత అరౌండ్ 9:30 ఆ టైంలో అయితే గరబ్జాంగ్ రూరల్‌కైతే చేరుకున్నాము. అదే జోమ్సోమ్ ఎయిర్‌పోర్ట్ ఉన్న ఏరియాకి. ఇక్కడే నేపాలీ ఆర్మీ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ వార్‌ఫేర్ స్కూల్ ఉంది. నిన్న చూపిచ్చా కదా! ఇక్కడ ఈ నేపాలీ ఆర్మీ వాళ్ళు కూడా ఎక్కడికో ట్రైనింగ్ సెషన్‌కైతే ఇలా బ్యాగులేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఫుల్ కిట్‌తో. ఇదైతే వీడియో తీశాను. వీక్షించండి. ఆ తర్వాత మేమైతే ఈ లోపల ఫుడ్ ఐటెమ్స్ కొద్దిగా తినేసి ఇక్కడైతే ఇన్‌స్టాంట్ నూడిల్స్ గూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా వచ్చేసాయి. మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ లేవు. వేడి నీళ్ళు పోస్తే వెంటనే నూడిల్స్ అయిపోయాయి డబ్బాలో. అలాంటివి తీసుకున్నాము. ఇకపోతే ఈడ అంగట్లోనే మందు, గిందు, చుక్క, గిక్క అన్నీ అమ్ముతారు. మళ్ళీ వైన్ షాపు ఇట్లా సెపరేట్ ఏమి ఉండవు. ఎవరైనా అమ్ముకోవచ్చు. కిరాణా కొట్టోడైనా గూడా. ఈ అంగట్లో అయితే గిటార్ ఉంటే దాన్ని కాసేపు అలా వాయించేసి 4, 5 వీడియోలు, ఫోటోలు తీసేసుకున్నాము. ఇక్కడ ఇసుకేమో కొద్దిగా పెక్యులర్‌గా అనిపించింది. మన సైడ్ అయితే కొద్దిగా బ్రౌనిష్‌గా ఉంటది ఇసుక. ఇక్కడేమో మాత్రం బ్లాక్‌గా ఉంది శాండు. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కన్‌స్ట్రక్షన్ చేసేదైతే ఫోటో తీయలేకపోయాను. ఈ తాపీలో అయితే ఈ షవల్‌లో అయితే ఫోటో తీశాను. ఇదైతే కొద్దిగా వింతగా అనిపించి ఫోటో కొట్టాను. బకెట్‌కే ట్యాప్ పెట్టేసి ఇలా మోడిఫై చేశారు. మన వైపు అయితే ఎంత రీయూజబిలిటీ అయితే ఉండదు. మామూలు జనరల్ బకెట్‌లాగా వాడుకుంటారు కానీ ఈ పెయింట్ డబ్బాని, ఈళ్ళు పెయింట్ డబ్బాని కూడా ఒక చిన్న మినీ ట్యాంక్ చేసేశారు. ఇక్కడ కూడా చూడండి పెయింట్ డబ్బానే కాదు. ఈ డస్ట్‌బిన్ డబ్బాకి కూడా కుళాయి బిగించేశారు. ఇదిగోండి జోమ్సమ్ ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ అయితే. నిన్నైతే బయట నుంచే వీడియో తీశాను కార్‌లో పోతా. తాత ఆపలేదు. ఇప్పుడైతే ఆపినాడు. ఈడంటే ఇంకా ఇది కూడా ఫోటో తీసేసుకున్నాను. ఎంట్రన్స్ అంట ఎయిర్‌పోర్ట్‌కిది. ఇదిగోండి ఇక్కడ రెస్టారెంట్‌లో స్పెషల్స్ చూడండి. యాక్ చీజ్ అంట, యాపిల్ సైడర్ అంట, ప్లమ్ వైన్ కూడా అమ్మేస్తారు చెప్పినా కదా! యాపిల్ పికిల్ కూడా చేస్తారు. యాపిల్ చిప్స్ కూడా చేస్తారు. వీళ్ళకి తరగ్గా దొరుకుతాయి యాపిల్ కాయలు. మనకైతే విలువ. ఇకపోతే యాక్ సుకూటీ అంట అదేందో తెలీదు. ఇంకా యాక్ డ్రై మీట్ అన్ని విధాలా వాడేస్తారు యాక్‌నైతే. యాక్ అనుకోకుండా. ఆ తర్వాతయితే అక్కడి నుంచి బయలుదేరి కొంతసేపు తర్వాత 11 గంటలప్పుడు తాత అయితే ఒక బ్రిడ్జ్ దగ్గర ఆపినాడు. ఈ బ్రిడ్జ్ దగ్గర. ఇక్కడైతే కాసేపు ఆ బ్రిడ్జ్ పైన అలా ఎళ్లి ఫోటోలు తీసేసుకున్నాము. ఇంక ముందుగా ఆపిన స్టాప్‌లో అయితే యాపిల్ కాయలు కొనుక్కున్నాము. ఆ యాపిల్ కాయలనైతే ఈ ఖాళీ గందకి రివర్ దగ్గరికెళ్లి కడుక్కొని మరీ తినేసాము. ఇంకా బ్రిడ్జ్ పైన 4, 5 ఫోటోలు, వీడియోలు టకటకా తీసేసుకున్నాము. తాత ఇంక ఆగడుగా ఎక్కువ సేప. బయలుదేరదాం అంటాడు. సర్లే కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాతయితే మళ్ళీ అక్కడి నుంచయితే బయలుదేరేసాం. ఇదిగోండి ఇదైతే నేపాలీ క్రాకర్. చూసారా ఎలాగుందో? ఇదిగోండి ఇక్కడైతే చూడండి.
ఇదైతే ల్యాండ్ స్లైడ్ కాదు, మౌంటైన్ స్లైడే. మొత్తం స్లైడ్ అయిపోయింది అట్టే జమ్మంట. ఈ వర్షాలకి ఇక్కడున్న సాయిల్ టెక్స్చర్ అలాంటిది, ఏం చేయలేం. కాకపోతే మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళే వాహనం ఆ రోడ్డు స్లైడ్ అవ్వకుండా ఉంటే చాలు, మన నెత్తిపైన కూడా రాళ్ళు పడకుండా ఉంటే చాలు. ఇక్కడ చూసారా సన్నంగా ఉంది రోడ్డు, ఈ సన్నటి రోడ్డు పైన పోవాలి. ఎడం పక్కకు ఒక్కరో స్టీరింగ్ తిప్పినామంటే అంతే, పోతా ఉంటాం కాసేపు బంగీ జంప్ దూకినట్టుగా. ఆ తర్వాత ఒకేసారి టప్ అని చెప్పి గుద్దుకుంటాం నేలకు గుద్దుకుంటామో, నీళ్ళల్లో పడి మళ్ళీ ముందుకు పోతామో తెలీదు, కానీ భద్రంగా పోవాలి. అందుకని ఎక్స్పీరియన్స్డ్ ఆర్మీ తాతనైతే పెట్టుకున్నాం డ్రైవర్గా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దుమ్ము మాత్రం మరీ దారుణంగా వస్తూ ఉంటుంది. కారులో వెళ్ళేటప్పుడు అయితే విండోస్ వేసుకోవాలి, లేదంటే దుమ్ముగా అయిపోతాం మనం కూడా. అట్టా ఇంకాసేపు అయితే బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికే 11:50, 12 కల్లా తాత ఏమో తీసుకొచ్చేసినాడు రూప్సే వాటర్ ఫాల్స్ దగ్గరికి. రూప్సే వాటర్ ఫాల్స్ దగ్గర చాలాసేపు అయితే ఆపినాడు, బాగానే ఎంజాయ్ చేసాం. మునిగినామంటే ఇంక బయటికి రాలేం, పోతా ఉంటాం ఖాళీగా గందగి నదిలో కొట్టుకొని. ఈ రూప్సే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వివిధ రకాలుగా ఫోటోలు తీసుకున్నాము. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ హిమాలయన్ వాటర్ ఫాల్ అంట, కానీ చాలా జైగాంటిక్ వాటర్ ఫాల్. చూసేదానికి చిన్నది అనిపిస్తుంది, కానీ దీని ముందు అయితే మనం చాలా చీమల టైప్లో ఉంటాము. అంటే ఈ హైట్ కానీ ఇక్కడున్న ఈ స్లాంట్ రాళ్ళు కానీ చాలా హెవీ అని కూడా చెప్పలేము, చాలా జైగాంటిక్, చాలా చాలా పెద్దవి. ఇదండి ఈ ఫోటోల్లో కంపేర్ చేసి చూడండి, మేము ఎంత ఉన్నాం ఈ వాటర్ ఫాల్ ముందు, అంత చిన్నగా ఉన్నాం అనమాట మనుషులు. ఇకపోతే ఈ ముందర షాప్ కూడా చూడండి, చాలా బొడ్డదిగా ఉంది. ఇప్పుడు మంగరాజు అని అయితే ఇలా పైకి ఎక్కాడు. ఈ ఫోటోలో మీకు కనిపించవచ్చు, జూమ్ చేస్తా ఇప్పుడు, జూమ్ చేయండి ఇక్కడికి. ఇదిగోండి చూడండి, కనిపించాడా ఎంత చిన్నగా ఉన్నాడు. మళ్ళీ తాత పిలుస్తుండేసరికి రా అన్న అంటే ఇంకా దిగేసి వచ్చినాడు. ఈ లోపలైతే చాలా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము, కాకపోతే ఒక రిథమిక్లో తీయలేదు, యూట్యూబ్లో పెట్టేదానికి. తర్వాత అనిపించింది నెక్స్ట్ టైం విల్ రెక్టిఫై ఇట్. ఇంకా ఈ క్లిఫ్ దగ్గర కూడా కూర్చొని ఇలాంటి ఫోటోలు తీసుకున్నాము. అదేదో ఫారెన్లో ఎక్కడో ఇలాంటి క్లిఫ్ ఉంటుంది, అది ఎక్కడో మనకే తెలియదు. ఇంకా అలాంటిది సేమ్ కర్ణాటకలో కూడా ఎక్కడో ఉంది, దాని రెప్లికా అని చెప్పి అంటుంటారు. వాటి పేర్లు అయితే నాకు తెలియదు, గుర్తులేదు. మీకు ఏమైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఈ రూప్సే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మేమైతే గట్టిగానే ఫోటోలు అయితే తీసుకున్నాము. ఆ తర్వాత తాత ఎక్కండే అంటే ఇంకా ఎక్కేసి బయలుదేరిపోయాము. తాత ఒక హోటల్ దగ్గర ఆపినాడు, కానీ అక్కడ ఫోటోలు ఏమీ తీసుకోవాలి, సరసరా తినేసి మళ్ళీ సరసరా బయలుదేరిపోయాము. నేను తీయలేదు, నా దగ్గర అయితే ఫోన్ అయితే మొన్న రాఫ్టింగ్లో తడిసిపోయి ఫోన్ అస్సమైంది, ఇంకా మిగతా వాళ్ళ ఫోన్లో కూడా తీయలేకపోయాను. ఇంకా ఆ తర్వాత 4:30 ఆ టైంలో అయితే నిన్న గంజాయి మొక్క ఉన్న అంగడి దగ్గర అయితే తాత ఆపినాడు. ఆడ మళ్ళీ బోండాలు టీ తాగేసి వెచ్చవచ్చంగా మళ్ళీ బయలుదేరిపోయినాము. ఇక తాత ఏమో 6:30 కల్లా తీసుకొచ్చేసినాడు రూమ్కి అయితే. ఇంకా రూమ్లో అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేదానికి నేపాల్ రోడ్ల పైన పడ్డాము, లేక్ వ్యూ రోడ్లో. ఆ లేక్ వ్యూ రోడ్లో అయితే ఈ చైనీస్ రెస్టారెంట్కి అయితే పోయాము. పేరు కరెక్ట్గా పలుకుతున్నాం లేదు నాకైతే తెలియదు, లాన్ హువా చైనీస్ రెస్టారెంట్ అండ్ బార్ అట. ఇక్కడైతే రొంత తినేసి మళ్ళా ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి ఇంకో రొంత తినేసి వచ్చేసాము. ఫోటోలు ఇక్కడ కూడా తెలియదు, ఇట్ హ్యాపెన్స్. ఆ తర్వాత అయితే రూమ్కి వెళ్ళి పడుకున్నాము. రేపైతే ఇంకా పోఖ్రాలో ఉన్న ప్లేసెస్ అయితే చూస్తాము. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ ప్లేసెస్ కూడా చూసేదానికి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక నిన్నటి వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి వెంటనే చూసేయండి. నిన్నటి వీడియో అయితే కొంచెం ఈ ఘాట్ రోడ్ యొక్క డేంజరస్ రూట్లు అయితే బాగా చూపించాను. ఇక్కడ అదే రోడ్లో ఇప్పుడు ఈరోజు కూడా తిరిగి వచ్చాము. అదనమాట డే 5 అయితే. ఇక డే 6 పోఖ్రాలోని ప్లేసెస్ పుమ్డికోట్ శివయ్య స్టాట్యూ, తర్వాత పీస్ పగోడా, ఇంకా బోధనీలకంఠ టెంపుల్, గుప్తేశ్వర్ గుహ, దేవీస్ ఫాల్స్, ఇవన్నీ ఉన్నాయి డే 6లో. డే 6 కోసం అసలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట ఎట్ట మోగాలంటే గుడిలో కొట్టినట్టు మోగాల, గట్టిగా నోటిఫికేషన్ బిల్ అయితే కొట్టేయండి. ఉంటా అయితే. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up.